3 to 4 బ్రహ్మ ముహూర్తం, 4 to 5 ఋషి ముహూర్తం, 5 to 6 మనుష్య ముహూర్తం, 6 to 7 రాక్షస ముహూర్తం. ఏ ముహూర్తంలో లేస్తారో ఇంక వాళ్ళు నిర్ణయించుకోవాలి సార్. అదృష్టం కష్టజీవుల సొంతం. అందుకే నేలను తాకాలని నింగికి ఆశ, నింగికి నిచ్చెన వేయాలని మనసుకు ఆశ, పంటగా మారాలని పైరుకు ఆశ, జంటగా వెలగాలని ఒంటరి ఆశ, గెలుపన్నది రేపన్నది ప్రతి మనిషికి ఆశ. ఆశ నిన్ను నడిపిస్తుంది ఆకాశానికి, ఆశ దారి చూపిస్తుంది అవకాశానికి. ఆశ వెంట ఆచరణలో ఉంటే అద్భుతాలు నీ సొంతం, ఆదమరచి నిద్రపోతే అందదు నీకు ఏ వసంతం. అంటే ఇప్పుడు టెక్నాలజీ రావడం వల్ల అని అనుకుంటారా ఇవన్నీ కూడా? అంటే టెక్నాలజీని వాళ్ళకి కొంతమంది యువత చూస్తున్నామండి, ఒకప్పుడు అమ్మా నాన్న కుటుంబం లేదా నాన్న స్నేహితులన్న ఒక భయం ఉండేది. అవును సార్. ఇప్పుడు నాన్నకే భయం, నానంటేనే భయం లేకుండా పోయింది. నిజం సార్. రైట్. రెండో విషయం, ఇంటికి రావాలి, ఇంటికి వచ్చి ఇంట్లో అమ్మ పెట్టింది తినాలి అన్న రూల్ ఉంటుంది. ఇప్పుడు అమ్మ చేతి కాదు కదా, కుటుంబ చేతి వంటే కాదు, ఇప్పుడు అంతా కూడా ఫాస్ట్ ఫుడ్. అంటే కాలానికి అనుగుణంగా మారుతున్నారు అనుకోవాలా, లేదా పాశ్చాత్య సంస్కృతిని అలవాటు పరుచుకుని అనుకోవాలా, లేదా పాశ్చాత్య సంస్కృతిలో ఆ సంస్కృతిని అంటే విశ్వ సంస్కృతి నేర్చుకుంటున్నారు, కానీ వాళ్ళు ఎలాగ డెవలప్ అయ్యారనే విషయాన్ని ఎందుకు వీళ్ళు అర్థం చేసుకోవట్లేదు? దానికి చాలా కారణాలు కూడా ఉన్నాయి సార్. ఎందుకంటే కేవలం బ్యాడ్ హ్యాబిట్స్ మాత్రమే వీళ్ళు అట్రాక్ట్ అవుతున్నారు, కానీ అదే ఫారిన్ కంట్రీస్లో వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, వాళ్ళ కంట్రీకి ఎలా డెవలప్ చేస్తున్నారు, ఎంత డిసిప్లిన్గా ఉంటున్నారు విషయాన్ని ఎందుకు వీళ్ళు ఐడెంటిఫై చేయట్లేదు? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పిన సార్, నేను ఎప్పుడో ఒక 15 years ముందు కుప్పంలో కెనరా బ్యాంక్ సంబంధించి ఎంప్లాయీస్ మీటింగ్ పెట్టారు సార్. ఆయన ఓ మాట అన్నాడు, 2వ ప్రపంచ యుద్ధంలో సర్వనాశనమైన జపాన్ వాళ్ళు మళ్ళా కూడా తొందరగా వరల్డ్లో నెంబర్ 1 అయ్యారంటే కారణం ఒకటి ఉంది, వాళ్ళు 3 దగ్గర నమ్మకం పోగొట్టుకోలేదన్నారు సార్. ఒకటి భార్య దగ్గర సార్, భార్య దగ్గర నమ్మకం పోతే ఇంకా అంతే కదా సార్, అయిపోయింది. నెంబర్ 2 సార్, బ్యాంక్ ఆఫీసర్ దగ్గర నమ్మకం పైన కష్టమే అన్నారు. నెంబర్ 3 డాక్టర్ సార్. అందుకే వాళ్ళు ఏం చేశారంటే సక్సెస్ ఫార్ములా పెట్టుకున్నారు. రెండోది ఇంకోటి ఏమంటే సార్, వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి నిమిషం కూడా పనిని ప్రేమించేవాడు ఎప్పుడు బాగా గొప్పగానే ఉంటాడు సార్. ఆ పని కూడా ఇష్టంగా చేయాలి ఎవడైనా కూడా. ఎవడైతే వర్కహాలిక్ ఉంటాడో వాడు హ్యాపీగా మన లైఫ్ని వాడు తీసుకెళ్తుంటాడు. ఇంక మిగతా వాళ్ళ హ్యాబిట్స్ మనం ఏమనలేము. ఎందుకు అయిపోతుందంటే దీనికి మొదటి నుంచే వస్తుంది సార్, మొగ్గ నుంచినే చూసుకోవాలి మనం. ఎందుకంటే వాడు ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను చిన్న సబ్మిషన్ సార్, బేసిక్ నుంచి కూడా ఇప్పుడు కొంతమంది బాగా స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉన్న బిడ్డలు ఉన్నారు. నెంబర్ 2 సార్, ఫిజికల్ ఫిట్నెస్ లేకపోవడం. యూత్ అనే విషయానికి వస్తే సార్, వై అంటే ఎప్పుడు, ఓ అంటే ఓడిపోకుండా, యు అంటే ఉండాలని, టీ అంటే థింక్ చేస్తూ, హెచ్ అంటే హ్యాట్స్ ఆఫ్ అనిపించుకునేవాడే సార్ యూత్. ఎందుకంటే సార్ అనుశక్తి అంటే యువశక్తి ముందు అనుశక్తి కూడా తక్కువే సార్. యువశక్తి ముందు అనుశక్తి కూడా తక్కువే. ఎందుకంటే యవ్వనం అనేది జీవిత సారాన్ని పిండుకోవలసిన సమయం. యవ్వనం జీవితానికి ఉత్సాహాన్ని ఇచ్చే ఒక గొప్ప పదం సార్. అందుకే మై డియర్ యూత్, మీరే దేశానికి దిక్కు, మీ మీదే జనం లుక్కు, మీరుండడం ఈ ప్రజల లక్కున అన్నాను. కరెక్టే అండి. ఎందుకంటే ఒక దేశం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా యూత్ ఉండాలి. అవును సార్. వాళ్ళ యొక్క కష్టం మీద దేశం ముందుకు వెళ్తుంది. ఇప్పుడు వాడు ఎవరు కష్టపడే మనస్తత్వం పేరు అంత విలాసాలకి, డ్రగ్స్ కి, దీనికి వీటికి ఎక్కువగా వాళ్ళు మొదలు చూపిస్తున్నారు తప్ప కష్టపడాలి, మనం ఒక మంచి ప్రొడక్ట్ అవ్వాలి అనే ఆలోచన రావట్లేదు. ఒక బలమైన నిజం సార్, మీరు చెప్పింది వాస్తవం. అంటే నా పరిధిని మించి నేను మాట్లాడకూడదు కాబట్టి నేను దయచేసి చెప్తున్నా, అదృష్టం కష్టజీవుల సొంతం అన్నారు సార్.